ఇండియాలో కొత్తగా ఇథనాల్ 85% పెట్రోల్ని అమ్మాలని డిసైడ్ అయింది. ఎవరు? రాజకీయ నాయకులు. పబ్లిక్ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు బానిసత్తులుగానే బతుకుతారు. పబ్లిక్తో పనే ఉంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది తీసుకొస్తే అది. నైట్కి నైట్ డిమానిటైజ్ చేసినా ఎవ్వరు అడగరు. నష్టపోయేది ఎవరు? పబ్లిక్గా బానిసలుగా ఉంటారు. కరెంట్ ఛార్జీలు పెంచేస్తారు, నిత్యావసర వస్తువులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు, పెట్రోల్ రేట్లు అన్ని రేట్లు పెంచేసినా ఇక్కడ ఉన్నది బానిసలే. ఇండియాలో ఉన్నది బానిసత్వం. ఈ చదువుకున్న బానిసలు అలాగే ఉన్నారు, చదువుకోలేని బానిసలు కూడా ఉన్నారు. కొత్తగా ఇథనాల్ 85% తీసుకొచ్చారు. అంటే ఏంటి? ఇప్పుడు మీరు 85% తీసుకొచ్చి ఎన్వైర్న్మెంట్ని సేవ్ చేసేసి ఇప్పుడు మేము ఉన్న బళ్ళన్నీ ఏం చేయాలి? పోనీ మీరు కొనుక్కోగలుగుతారు, ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది. లేనోడి పరిస్థితి ఏంటి? అదే అంటున్నా. ఎన్వైర్న్మెంట్ని కాపాడేస్తారా మీరు? ఎంతవరకు కాపాడేస్తారు? మీరు తిరగాలంటే ఒక 30-40 బళ్ళు ఉండాలి వెనకాల. మీ దగ్గర డబ్బు ఉంది. మీరు అదే అంటున్నాను, పీపుల్ ఆర్ ఎట్ ద టాప్, నెవర్ బీ ఎడ్యుకేటెడ్ బై ద బాటమ్ అని. కింద ఉన్న వాళ్ళు ఎప్పుడైతే చదువుకుంటారో అప్పుడు పైన ఉన్న వాళ్ళు ప్రాబ్లం అయిపోద్ది. అదే మెయిన్. ఒక హీరోయిన్ చెప్తుంది ఆ మాట, భలే ఉంటుంది ఆ లైన్. అది కరెక్ట్. అది బానిసలుగానే ఉండాలి ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు. చదువుకోకుండా కులం మతం ఈ ఫ్యానిజం హీరోలు ఆ స్టార్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి జనం. అదే వాళ్ళకి బెటరు. అదే ఒక కులానికి కష్టం వస్తే మాత్రం కులపోళ్ళు అందరూ ఒకటి అవుతారు. ఒక మతానికి కష్టం వచ్చిందని చెప్తే ఆ మతం వాళ్ళు అందరూ ఒకటి అవుతారు. ఈ రాజకీయాలతో వాళ్ళు హిందూ, ముస్లిము, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవే చెప్పి పొలిటీషియన్స్ హ్యాపీగా ఉంచుతున్నారు కింద ఉన్న జనాన్ని. బాగుంది. నైస్. జై హింద్.